ఈ పైన వీడియో చూస్తున్నారు గదా! ఈ కండిషన్‌ని ఫ్రోజెన్ షోల్డర్ అంటాం. ఇది కామన్‌గా డయాబెటిస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళలో వస్తుంది. మరి దీంట్లో ఏం ప్రాబ్లమ్ ఉంటుందంటే, ఈ భుజం నొప్పి ఉండడం అండ్ అదే కాకుండా భుజం స్టిఫ్‌గా అవ్వడం అండ్ ఈ చెయ్యి అనేది పైనికి లేవదన్నమాట. కొందరికేందంటే ఒక 50, 50% వరకు లేస్తుంది. దానికంటే పైనికి లేవదు. ఇంకొందరికేందంటే జస్ట్ కొంచెం 20, 30% కంటే ఎక్కువగా లేవదన్నమాట. సో, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండాలి. షుగర్ కంట్రోల్ ఉండకపోతే ఈ ఫ్రోజెన్ షోల్డర్ అనేది ఇంకా సివియర్‌గా అవుతుంది. సో, అందుకోసమే ఫస్ట్ మీ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండాలి. సెకండ్ ఏంటంటే ఒకవేళ మీకు తగ్గకపోతే ఈ మెడిసిన్ వాడాల్సిందొస్తుందన్నమాట. పెయిన్ కిల్లర్ షార్ట్ టర్మ్ కోసం వాడాల్సి వస్తుంది. నార్మల్‌గా కొందరికి ఇది 1 మంత్‌లో తగ్గిపోతుంది. కొందరికి 3 మంత్స్ పడుతుంది. కొందరికి 6 మంత్స్ టు 1 ఇయర్ గూడా పట్టొచ్చన్నమాట. ఇమ్మీడియేట్‌గా తగ్గేది కాదు. అండ్ అదే కాకుండా కొందరికి ఫిజియోథెరపీ గూడా అవసరం పడుతుంది. కొందరికి ఇంజెక్షన్స్ గూడా అవసరం పడతాయన్నమాట. పేషెంట్ సివియారిటీ అండ్ పేషెంట్ కండిషన్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇది షుగర్ వాళ్ళకి కామన్‌గా వస్తుంది. అదే కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే భుజం మీద ఇంతకుముందు ఏమన్నా దెబ్బ తాకిన వాళ్ళకి, లేదంటే ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళకి కూడా అండ్ అదే కాకుండా పెరాలిసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్ అనేది వస్తుందన్నమాట. సో గైస్ ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.